ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేత అయిన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ దాదాపుగా 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన చివరిసారిగా పోటీ చేసింది 2009 ఎన్నికల్లో. అప్పట్లో కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ పోటీ చేసిన కొనతాల ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత వైఎస్ఆర్ మరణంతో కాంగ్రెస్ను వీడి వైసీపీలో చేరడం, తన తమ్ముడికి అనకాపల్లి టికెట్ ఇప్పించుకొని వైసీపీలో అంతా తానే వ్యవహరించిన సరైన ఫలితాలు రాబట్టలేక చతికిలపడ్డారు. ఆ తర్వాత టీడీపీకి మద్దతు ప్రకటించిన 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఇక 5 ఏళ్ల పాటు రాజకీయ అజ్ఞాతవాసం చేసిన కొనతాల 2024 ఆరంభంలో హడావిడి మొదలుపెట్టారు. అయితే టీడీపీ వైసీపీలలో ఆయనకు రెడ్ కార్పెట్ అయితే ఎవరూ పర్వాలేదు. దాంతో కొత్త పార్టీగా ఉన్న జనసేన వైపు ఫోకస్ పెట్టారు. జనసేనలో ఆయన చేరారు. రాష్ట్ర మంత్రిగా ఒకనాడు ఉన్న ఇమేజ్ని చూపించారు. అలా గాజ్ గ్లాస్ పార్టీలో ఆయన చేరిపోయారు. ఆ మీదట తనకు ఎంపీ టికెట్ కావాలని ఆయన టెండర్ పెట్టారని ప్రచారంలో ఉంది. ఆ సీటు విషయంలో తన అన్న నాగబాబుకు ఇప్పించుకుందామని పవన్ చూశారు. దాంతో అనకాపల్లిలో సీనియర్ నేతగా కొనతాల అవసరం ఉంటుందని భావించి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చేశారు. ఇది కూడా అంత సాఫీగా జరగలేదు. నాగబాబు అనకాపల్లి టూర్లో కొనతాల డుమ్మా కొట్టి తన అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ తర్వాత పవన్ ఆయన ఇంటికి వెళ్ళి బతిమిలాడి మరీ తన వైపు తిప్పుకునేలా చేశారు. అలా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ని సాధించారు. అయితే అనకాపల్లి టికెట్ మీద చాలామంది పెద్దల కన్ను ఉంది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పీలా గోవింద్తో పాటు జనసేనలో అంతకు ముందు నుంచే ఉన్న పరచూరి భాస్కర్ రావు, అలాగే వైసీపీ నుంచి తిరిగి టీడీపీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన కుమారుడి కోసం ట్రై చేశారు. ఈ హెవీ కాంపిటీషన్లో చాలా సులువుగా కొనతాల జనసేన నుంచి టికెట్ సాధించడంతో వారంతా తీవ్ర అసంతృప్తి చెందారు. అయితే పార్టీ పెద్దలు చెప్పారని ప్రచారంలో పాల్గొంటున్నా మనసు పెట్టి చేయడం లేదు అని అంటున్నారు. మరోవైపు చూస్తే ఇటీవల పవన్ కళ్యాణ్ అనకాపల్లి రోడ్ షో నిర్వహిస్తే దానికి దాడి కుటుంబం హాజరు కాలేదు. దాంతో అలాగే విభేదాలు ఉన్నాయా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉంటే అనకాపల్లితో కొనతాల రాజకీయ సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఆయన చాలా కాలం నుంచే అంత చురుగ్గా లేరని టాక్. ఆయన ఎక్కువ సమయం అజ్ఞాతంలోనే ఉంటారు అని ప్రత్యర్థులు అంటారు. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనకాపల్లికి చేసింది ఏమీ లేదని విమర్శలు వస్తున్నాయి. ఆయన సొంత పార్టీ కార్యకర్తలను కూడా కలిసేందుకు చిక్కడు దొరకడు టైప్లో ఉంటారు అని కార్యకర్తలే అనుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కొనతాల ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి అనే ఒక సామాజిక సంస్థను పెట్టి ఆ ప్రాంతం కోసం పనిచేస్తాను అని చెబుతూ వచ్చారు. కానీ విశాఖ రాజధానిగా చేస్తామని వైసీపీ ముందుకు వస్తే దానికి మద్దతు ఇవ్వలేదు. అంతేకాకుండా విశాఖ రాజధానిని పూర్తిగా వ్యతిరేకించే జనసేన కండువా కప్పుకొని పోటీ చేస్తున్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామని పట్టుదల మీద ఉన్న బీజేపీతో కూటమిలో ఉన్నారు ఆయన. విశాఖ రైల్వే జోన్ని కూడా ఏమాత్రం సాకారం చేయని బీజేపీతో పొత్తులు పెట్టుకొని జనసేన ముందుకు వెళ్తే ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉత్తరాంధ్ర పరిరక్షణ అంటే ఎవరు నమ్ముతారు అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొనతాలకు అనకాపల్లి బెల్లం ముక్క అందుతుందా అంటే చాలా రాజకీయ సమీకరణలు సరిచూడాల్సి ఉందని విశ్లేషిస్తున్నారు. కూటమిలో కోఆర్డినేషన్ లేకపోవడంతో కొనతాల అభ్యర్థిత్వం పట్ల మిగిలిన వారిలో రేగిన అసంతృప్తి చివరికి ఏం చేస్తాయి, ఏ ఫలితాన్ని ఇస్తాయన్నది చూడాల్సి ఉంది. 7-10 వయసుకు చెరువులో ఉన్న కొనతాల 30 ఏళ్ల యువకుడు అయిన వైసీపీ అభ్యర్థి మలసాల భరత్తో పోటీ పడుతున్నారు. మరి ఇద్దరిలో విజేతలు ఎవరు అంటే అనకాపల్లి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తారని అంటున్నారు.